హోంవర్క్ చేయడానికి ఎన్ని తంటాలు పడుతుందో అసలు. 6 గంటలకి స్టార్ట్ చేసింది హోంవర్క్, ఇప్పుడు వచ్చేసి 8:15 అలా అవుతుంది. కానీ ఇంకా అయితే హోంవర్క్ మాత్రం కంప్లీట్ చేయలేదు. ఇప్పటికి 6కి స్టార్ట్ చేస్తే ఇప్పటికి ఇక్కడ వరకు రాసింది. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీయా? ఎల్కేజీ అమ్మాయికి చూపిస్తాను తను ఏ క్లాస్ చదువుతుందో. ఎల్కేజీ అమ్మాయికి 2nd క్లాస్ బుక్స్. చదువు రాదా నీకు? రాయ్. ఇల్లంతా మొత్తం గత్తర చేసేసిందండి, బెడ్షీట్ అంతా కూడా. అది నా మీద చెప్తుంది. రాయలు త్వరగానే. ఇక్కడ ఇవన్నీ కూడా బొమ్మలు అయితే పడేసింది, మొత్తం ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు పడేసింది. ఇవన్నీ సర్దుకుంటూ రావాలి. బ్యాగ్ కింద ఫోన్ కూడా దాచింది. అస్సలు మేము ఫోన్ ఇవ్వడమే మానేసాం. మాకు తెలియకుండా ఏదో టైంలో అయితే ఫోన్ అయితే నొక్కేస్తుంది అనమాట. నవ్వు చూడండి, అంత దొంగ నవ్వు. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా అండి? ఇలానే చేస్తారా? రాయి రాయి. అలా చేయమంటే చక్కగా చేస్తుంది, కానీ హోంవర్క్ చేయమంటే మాత్రం అస్సలు రాదు. చేతులు కాళ్ళు అన్నీ నొప్పులు వచ్చేస్తాయి. అది ఏవి చేతులు ఏంటి? దాని గన్నేది? గన్నేది? మొత్తం అంతా కూడా ఇలా గత్తరైతే చేసేసిందండి ఇల్లంతా. అదేది మొత్తం స్కూల్లో డ్రాయింగ్ బుక్ తీసుకురమ్మని చెప్పలేదు, అయినా కూడా డ్రాయింగ్ బుక్స్ అన్నీ కూడా తీసుకెళ్ళిపోతుందండి. తీసుకురమ్మన్నారు అంటుంది కానీ ఒక్క డ్రాయింగ్ కూడా వేయట్లేదు. అవన్నీ నువ్వు వేసావా? కలర్స్ వేసావా వాటికి? ఏంటి అన్నీ నువ్వే వేసావా? బటర్ఫ్లై నెంబర్ 11. సరే అయితే హోంవర్క్ చేసేయాలి ఇంకానే. రా. రాసే ఇంకా. రాసి సరి త్వరగానే. సరి రాసే. నేను అలా వీడియోలు తీస్తాను, డబ్బులు ఏమన్నా వస్తాయేమోనని. అయితే నేను చెప్తా ఈసారి వాయిస్ నేను చెప్తా. ఏమని? ఈ వీటిని చూడండి, ఈ పోలీస్ మ్యాన్ ఈ పాడైపోయిన గొడుగుని ఇంకా అందరూ ఉన్నావేంటి? పాడైపోయిందని ఫీల్ అయ్యి ఇంకో గొడుగుని పడేసి ఇంకో కొత్త గొడుగుని ఆమె గొడుగుని ఇస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి చూసి చాలా సంతోషపడ్డాడు. చాలా బాగా చెప్పావు కానీ రాయి ఫస్ట్. సంతోషపడి జనాలంతా వచ్చి రాసి అమ్మ త్వరగానే. దాని తర్వాత ఖర్చుదైంది. is the street